హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారేంటి ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు వచ్చేసి రెసిపీ 1 year బేబీస్కి ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది రెసిపీ అండి ఇది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకుని అందులో వచ్చేసి 1/2 teaspoon గీ వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. 1/2 teaspoon జీరా అండ్ 2 గార్లిక్ అయితే వేసుకుంటున్నాను. గార్లిక్ అయితే వచ్చేసి ఆప్షనల్ అండి, నేనైతే టేస్ట్ కోసం వేస్తాను. అండ్ జీరా వచ్చేసి మనకి డైజెషన్ కోసం, పిల్లలకి డైజెషన్ బాగా కావాలి కాబట్టి నేను అది వేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. 1/2 teaspoon జీరా వేస్తాను. అండ్ పొటాటో అండ్ నేను క్యారెట్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మీకు కావాలంటే బ్రాకలీ వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. స్వీట్ పొటాటో, డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే జస్ట్ 2 వెజిటేబుల్స్ వేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అండ్ రైస్ అయితే ఫస్టే నానబెట్టేసుకున్నాను, బాగా వాష్ చేసేసి. అండ్ అది కూడా వేసేసి అందులో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి నేను ఇందులోనే వచ్చేసి 1/2 teaspoon వచ్చేసి పెప్పర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఇందులో ఎలాంటి స్పైసెస్ వేయం కాబట్టి కొంచెం నేను పెప్పర్ వేసుకుంటున్నాను. లేకపోతే అలానే పౌడర్ లేకుండా అలానే పెప్పర్స్ అయితే వేసుకోవచ్చు మనము. నేను ఇక్కడ వచ్చేసి పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. అది స్మాష్ అయిపోతుంది కాబట్టి అంతగా తెలీదు, టేస్ట్ బాగా కొంచెం ఉంటుంది అని. అండ్ 1 cup అయితే వాటర్ వేసుకుంటాను. మీకు ఎంత క్వాంటిటీ మీకు వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. కొంచెం సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మనకి కొంచెం బియ్యంగా కావాలంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ సాల్ట్ అండ్ కొంచెం నేను వచ్చేసి టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ బాగా మిక్స్ చేసేసి క్లోజ్ చేసేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. నేను తర్వాత ఇట్లా స్మాష్ చేసుకునేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. స్మాషర్తో చాలా బాగుంటుంది. కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి 1 year బేబీస్, 2 years బేబీస్కి అయితే స్మాష్ అయితే చేసే అంత ఉండదు, అలానే మనం ఫీడ్ చేసేస్తే సరిపోతుంది. నేను స్మాష్ చేసేసి ఫీడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.